హైదరాబాద్ రామంతపూర్లో భార్యాభర్తల వివాదంలో కుటుంబంపై దాడి జరిగింది. దాదాపు 100 మందితో వచ్చి అమ్మాయి కుటుంబం తమపై దాడి చేసిందంటున్నారు అబ్బాయి కుటుంబ సభ్యులు. గతేడాది రుత్విక్ రెడ్డితో ఆకాంక్ష రెడ్డి వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పి ఈ నెల 20న 100 మందితో వచ్చి తమపై దాడి చేశారంటున్నారు రుత్విక్ రెడ్డి కుటుంబం. ఖాళీ చెక్కులపై తమ సంతకాలు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మెతుకుపల్లి రవీందర్ రెడ్డి, ప్రగతినపుర వాస్తవంలో నా కొడుకు పెళ్లి 2024 ఏప్రిల్ 21న రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రొక్కం గండిగూడ వాస్తవంతో మ్యారేజ్ అయింది. ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరు మనస్పర్ధల మూలాన ఈ ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి 10 మంది వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చి బండబూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కులు సంతకం పెట్టించుకున్నారు. చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు. బాండ్ పేపర్ల మీద, ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకం సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి బలవంతం బయటికి పంపించేశారు. ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ ఇంకా విడిపోవాలని అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అబ్బాయి వాళ్ళు కాదు, అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకొని మాకు ఇంకా మా అమ్మాయి మీ ఇంటికి ఇంకా రాదు, మేము విడిపోవాలని అనుకుంటున్నాం అని చెప్పి మాట్లాడడానికి వస్తా అని చెప్పారు. వస్తా అంటే రమ్మని చెప్పాం. రమ్మని చెప్తే మేమేమనుకున్నాం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము మాట్లాడుకున్నాం.